హలో వ్యూవర్స్, ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. 31st నైట్ ఈ వెహికల్ అనేది యాక్సిడెంట్ అయింది. ఒక కార్ వచ్చి హిట్ చేసింది అనమాట. బ్యాక్ టైర్ యాక్సిల్ అయితే కొద్దిగా బెండ్ అయిపోయింది. సో తిరిగిపోయింది అనమాట. తిరిగిపోతే మెకానిక్ని తీసుకొచ్చి అంతా రెడీ చేసి కోడూరుకి అయితే తీసుకొచ్చేసాము. చూడండి ఏ విధంగా అయితే ఫోమ్ కొడుతున్నాడో. వాటర్ సర్వీస్ అయితే చేపిస్తున్నాము. కోడూరులో ఈ విధంగా ఫోమ్ కొట్టి లారీకి వాటర్ సర్వీస్ చేయడం ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, శివ వాటర్ సర్వీసింగ్ సెంటర్ దగ్గర. సో అన్న అయితే నీట్గా వాష్ చేస్తున్నాడు. సో చూడండి ఫోమ్ ఏ విధంగా అయితే కొట్టాడో, పైన అంతా క్లీన్ చేస్తున్నాడు. మొత్తం ముందు పక్క అంతా ఫోమ్ కొట్టి క్యాబిన్ అయితే నీట్గా క్లీన్ చేయమన్నాం. బ్యాక్ సైడ్ ఓన్లీ వాటర్ అయితే కొట్టి ఇవ్వమన్నాము. సో అన్న అయితే ఒకడే, డ్రైవర్ అన్న కూడా అయితే హెల్ప్ చేస్తున్నాడు అన్నకి. సో వాటర్ సర్వీస్ అయిపోయిన తర్వాత చూపించాలి మెకానిక్ దగ్గరికి వెళ్ళి. చూడండి లోపలంతా ఎయిర్ కొడుతున్నాడు డస్ట్ అంతా పోవడానికి. సో ఈ యాక్సిల్ అయితే లైట్గా బెండ్ అనిపిస్తుంది, అందుకని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేపియాలా. సో వాటర్ సర్వీస్ అయితే అయిపోయింది, క్లీన్గా వచ్చేసింది అనమాట వెహికల్. సో కొద్దిగా బల్బులు అయితే వెలగడం లేదు, లాంగ్ లైటింగ్ అయితే పడడం లేదు. షార్ట్ లైట్లో ఒక లైట్ అయితే వెలుగుతుంది. సో 2 బల్బులు చేంజ్ చేయడానికి ఎలక్ట్రిషియన్ దగ్గరికి అయితే వచ్చాము, శివ అన్న కాడికి. సో 2 బల్బులు అయితే చేంజ్ చేస్తాము. చూడండి బల్బులు చేంజ్ చేయడానికి క్యాబిన్ టిల్ట్ చేసామంటే ఈజీగా ఉంటుంది, లేదంటే చాలా కష్టం. కింది నుంచి దూరి కింద పనుకొని వేయాలి లైట్లో. టిల్ట్ చేసామంటే క్యాబిన్ ఈ విధంగా అయితే పెట్టేయచ్చు బల్బ్స్ అనేటివి. సో 2 బల్బ్స్ చేంజ్ చేసేసి మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోదాము. చూడండి 2 బల్బ్స్ అయితే మార్చిన తర్వాత వెలుగుతున్నాయి. ఒక ఎల్ఈడి లైట్ అయితే ప్రాబ్లం ఉంది, అది కూడా అయితే తీసుకొచ్చాను. సో ఇది వైట్ కలర్ లైటు సూపర్ అయితే ఉంటుందన్నమాట. లాంగ్ లైటింగ్ పడుతుంది నైట్ టైము. సో అందుకని 2 లైట్లు కూడా అయితే వెలుగుతున్నాయి ఇప్పుడు, ఎల్ఈడి లైట్స్ కూడా. చూడండి హెడ్ లైట్స్ మొత్తం అయితే లైటింగ్ వర్క్ పూర్తి అయిపోయింది. ఇంకా మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ బెండ్ ఏ విధంగా ఉందైతే చెక్ చేయాలా. సో వచ్చేసాం మెకానిక్ అన్న దగ్గరికి. అన్న అయితే కింద జాకీ పెట్టమన్నాడు. సో హెల్పర్ ఎవరు లేరన్నా మీ వాళ్ళని పిలిచంటే అన్న అయితే వాళ్ళ మెకానిక్కి చెప్పాడనమాట. జాకీ పెట్టి సో వెహికల్ అయితే లిఫ్ట్ చేసి టెస్ట్ చేయాలా, టైర్ ఏ విధంగా రొటేట్ అవుతుంది, సో హార్డ్గా ఉందా లేకపోతే లూజ్గా ఉందా, లేకపోతే బెండ్ ఏమన్నా ఉందా అని అయితే చెక్ చేయాలా. సో చూడండి జాకీ పెట్టి అయితే లేపుతాడు, సెట్ చేసుకుంటున్నాడు ముందు జాకీని సెట్ చేసుకొని లేపిన తర్వాత అయితే తెలుస్తుంది. చూడండి లేపిన తర్వాత ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసి అయితే మూవ్ చేయమన్నాడు. సో చాలా ప్రాబ్లం అయితే ఉందని చెప్పాడు. ఈ పార్ట్స్ బయట అయితే దొరకవు, షోరూమ్కి అయితే వెళ్ళండి అన్నాడు. షోరూమ్లో అయితే పెట్టాను. నెక్స్ట్ వీడియో అయితే వెయిట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.